ఒక పాటకి హోస్టింగ్ చేస్తున్నటువంటి సుమాతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్తో పాటు ఉన్నటువంటి జడ్జెస్తో పాటు ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైనా సింగింగ్ షోలో ఒక పాట పాడినప్పుడు కనెక్ట్ అయినటువంటి కొంతమంది మాత్రమే కంటతడి పెట్టుకుంటారు. కానీ ఈ పాటకి మాత్రం ఒక్కరు ఇద్దరని కాదు, ఆ ఒక స్టేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారంటే మరి అంత ఇంపాక్ట్ తీసుకొచ్చినటువంటి సింగర్ ఎవరు, ఆ సాంగ్ ఏంటనేది చాలామంది కూడా ఊహించుకుంటూ ఉంటారు. సో మరి సింగర్ మధుప్రియ అంటే తెలంగాణ జానపదాలకి పుట్టినింటి బిడ్డ. సో మరి తన నోట ఏ పాట పాడినా కూడా జనాలకి హత్తుకునే విధంగా, జనాలు అరే మా ఇంటి బిడ్డ అనే విధంగా తన యొక్క గొంతు గాత్రం అనేది ఒక్క మట్టి గొంతుకలాగా వినిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఇప్పుడు వచ్చి పాడినటువంటి పాట కాదు, తను చిన్నతనం నుంచే కూడా సామాజిక ఉద్యమాల్లో తన గొంతుని వినిపించి ఎంతో మందికి చైతన్యం ఇచ్చి తెలంగాణ యుద్ధంలో కంటే తెలంగాణ పోరాటంలో కూడా తన యొక్క కీలకమైనటువంటి వ్యక్తిగా నిలిచింది. గద్దర్ గారి సహాయకురాలిగా, గద్దర్ గారి పక్కనే ఉంటూ, గద్దర్ గారి శిష్యురాలుగా, ఒక మనవరాలిగా తన పక్కనే ఉంటూ తన యొక్క చైతన్యాన్ని కూడా తనలో నింపుకొని సింగర్ మధుప్రియ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధించి పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా తను సొంతంగా ఎన్నో లిరిక్స్ రాసుకొని ఎన్నో పాటలు పాడి ఇప్పటికి కూడా రాస్తూ పాడుతూ సినిమాల్లో కూడా పాడుతూ తన యొక్క ఒక పేరును అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. సో మరి అలాంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వీడియో ఇది సోషల్ మీడియాలో మరొకసారి వైరల్ అవుతుంది. ఇది ఇప్పటి వీడియో కాదు, దాదాపుగా 17 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక సింగింగ్ షోలో మధుప్రియ తనే రాసుకొని పాడినటువంటి పాట ఆడపిల్లనమ్మ అంటూ పాడినటువంటి ఆ పాట పాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హోస్ట్ సుమాతో పాటు జడ్జెస్గా ఉన్నటువంటి సుద్దాల అశోక్ తేజ గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, అదేవిధంగా మనో గారు కావచ్చు, అందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. అంటే ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా ఏ విధంగా ఆలోచన వచ్చింది, ఇంత గొప్పగా లిరిక్స్ ఏ విధంగా రాయగలిగావు, దాన్ని ఆలపించగలిగావు, అది కూడా ప్రతి ఒక్కరి మనసుకి తాకే విధంగా ఇది సాధారణంగా ఉన్నటువంటి విషయం కాదు. సో మేము ఎన్నో పాటలు రాసి ఇంత అనుభవం ఉన్నటువంటి లిరిక్ రైటర్స్ అయినప్పటికీ కూడా ఇంత గొప్పగా మేము కూడా రాయలేకపోతున్నాం అనే విధంగా, నువ్వు వయసులో చిన్నదాని అయినప్పటికీ కూడా ఈ లిరిక్ రైటింగ్లో మాత్రం మాకన్నా ఎంతో గొప్ప, ఎంతో పెద్దదాని అమ్మ తల్లి అని చెప్పేసి కూడా వాళ్ళు పొగుడుతూ ఆ కంటతడి పెట్టుకోవడం అనేది నిజంగా చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మనము ప్రజెంట్ జనరేషన్లో చూస్తూ ఉన్నాం, ఎంతోమంది సింగర్స్ ఉన్నారు అండ్ ఈ పాటల ప్రపంచంలో నిలదొక్కుని వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్ళాలంటే ఎంతో ధైర్యంతో, అదేవిధంగా ఎంతో కాంపిటీషన్తో కూడుకున్నటువంటి పని. సో ఇలాంటి ఒక సమాజంలో కూడా తను ఇంకా పాటలు పాడుతూ రాస్తూ తన ప్రత్యేకతను అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సినిమాల్లో కూడా తన గాత్రాన్ని వినిపిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. సో అలాంటి మధుప్రియ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అంటూ తన ఫ్యాన్స్ కావచ్చు అండ్ తెలంగాణ జానపదాలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా మధుప్రియ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు.